హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారండి. సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి. హైప్ బటన్ కూడా ఉందండి, హైప్ బటన్ నొక్కండి. అలాగే కమెంట్స్ పెట్టట్లేదండి, కమెంట్స్ కూడా పెట్టండి. రాహి ఇంకా ఏం జరిగిందో పూర్తిగా అర్థం కాలేదు. ఎంతకాలం తను ఆర్యన్ నమ్మి ఈ పెళ్ళికి ఒప్పుకున్నది తప్ప, లేక తనకు తెలియని నిజం ఇంకేదైనా ఉందా? ఈ పెళ్ళి ఒప్ప తప్ప అనే ఆలోచనలు ఆమె మనసులో తిరుగుతున్నాయి. తన తండ్రి ఆర్యన్ తండ్రి మధ్య జరిగిన విషయం నిజమైతే ఈ పెళ్ళి తాను ఒప్పుకోవటం సరైన నిర్ణయమేనా అని రాహి తనలో తాను ఆలోచించుకుంటుంది. ఎంతలో ఆర్యన్ ఆమె దగ్గరకు వచ్చి, రాహి ఇలా ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు. రాహి వెంటనే తలెత్తి అతని వైపు చూసింది. కానీ తన మనసులో ఉన్న అనుమానాలు మాత్రం బయటికి చెప్పలేకపోయింది. ఆర్యన్ ఆమె మౌనాన్ని గమనించాడు. ఏదైనా నన్ను అడగాలనుకుంటున్నావా అన్నాడు. రాహి కాసేపు అతని కళ్ళల్లోకి చూసింది. ఏం లేదు అని చెప్పింది. ఆర్యన్ ఆమె సమాధానాన్ని నమ్మలేదు. ఏం లేకపోతే నీ కళ్ళల్లో ఇంత బాధ ఎందుకు అని మెల్లగా అడిగాడు. ఆ మాటల్లో రాహి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకి తెలిసిన నిజం సగమే, తెలియంది సగం. కానీ ఆర్యన్ అనుమానాలన్నీ అవమానించాలని ఆలోచన ఆమెకు అస్సలు లేదు. ఆర్యన్ మాత్రం ఆమెను మరింత ప్రశ్నించగా, మనసులో ఏదైనా ఉంటే నాతో చెప్పు అన్నాడు. బయటికి వెళ్ళి కాసేపు మాట్లాడుకుందాం అన్నాడు. రాహి మౌనంగా తలూపింది. ఇద్దరూ కలిసి బయటకు నడిచారు. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉన్న నిశ్శబ్దం రాబోయే పెద్ద నిర్ణయం ముందు వచ్చే తుఫాన్లా అనిపిస్తుంది. విదేశీ టూరు ముగించుకుని రాహి, ఆర్యన్, ఆకాష్ ముగ్గురు ఇండియాకు తిరిగి వచ్చారు. విమానం దిగినప్పటి నుంచే రాహి మనసులో ఒక్కటే ప్రశ్న తిరుగుతుంది. తన తండ్రిని మోసం చేసింది నిజమా? ఆర్యన్ తండ్రి నిజంగా తన తండ్రిని మోసం చేశాడా, లేక ఎవరన్నా కావాలని ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టారా? పెళ్ళికి ఇంకా కొద్ది రోజులే ఉండటంతో ఈ నిజం బయటపడేలోపు తన పెళ్ళి జరిగిపోతుందేమో అన్న భయం ఆమెను వెంటాడుతుంది. ఇంటికి వెళ్లకుండా రాహి నేరుగా రవీంద్రవర్మను కలవడానికి నిర్ణయించుకుంది. రవీంద్రవర్మను కలవాలని నిర్ణయించుకుంది. అతను ఆఫీస్కి వెళ్ళి తలుపు తెరిచిన వెంటనే అతను ముందు నిలబడింది. మీ వల్ల మా నాన్న తన స్నేహితుడిని కోల్పోయాడా, వ్యాపారాన్ని కోల్పోయాడా, చివరికి తన జీవితాన్ని కోల్పోయాడా? అసలు ఏం జరిగింది అని నిలదీసింది. రవీంద్రవర్మ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఎంతకాలం తనలో దాచుకున్న విషయం ఇక దాచలేనని అతనికి అర్థమైంది. కొద్దిసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న అతను చివరికి తలదించుకున్నాడు. రాహి, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు అన్నాడు. ఆ ఒక్క మాట రాహిని మరింత కోపం తెప్పించింది. క్షమాపణ చెప్పడం చాలా సులువు, కానీ నా నాన్న జీవితాన్ని తిరిగి తీసుకురాగలగరా అని కన్నీళ్ళతో అడిగింది. రవీంద్రవర్మల కళ్ళల్లో కూడా నీళ్లు చేరాయి. నేను మీ నాన్నను మోసం చేశాను, కానీ నీ పెళ్లి విషయం మాత్రం నేను మౌనంగా ఉండలేను. నిన్ను మోసం చెయ్యాలని నేను ఈ సంబంధం కలపలేదు. రాహి ఒక్కసారి అతని వైపు చూసింది. నా పెళ్ళికి మీకు సంబంధం ఏంటి అని అడిగింది. రవీంద్రవర్మ మీకు సంబంధం ఏంటి అని అడిగింది. రవీంద్రవర్మ వెంటనే సమాధానం చెప్పకుండా తన దగ్గర ఉన్న పాత ఫైల్ను తెరిచాడు. అందులో రాహి తండ్రి, ఆర్యన్ తండ్రి కలిసి కంపెనీ ప్రారంభించిన మొదటి ఒప్పందం ఉంది. దాని చివరి పేజీలో ఒక రహస్య నిబంధన ఉంది. ఆ నిబంధన చదివిన రాహి చేతులు వణికిపోయాయి. ఆర్యన్ పెళ్లి జరిగితే ఆ పాత కంపెనీ ఆస్తులపై హక్కు మారబోతుంది. రాహి గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అంటే నా పెళ్ళి వెనక బాగా కూడా ఆస్తి కోసమే ఎవరో ఉన్నారు అని అడిగింది. రవీంద్రవర్మ కళ్ళు మూసుకుని, నాకు తెలిసినంత వరకు ఈ పెళ్ళి కేవలం పెళ్ళి కాదు రాహి, ఎవరో చాలా సంవత్సరాల క్రితం వేసిన ప్లాన్ చివరికి అన్నాడు. ఆ మాటలతో రాహి కాళ్ళ కింద నేల జారిపోయినట్లయింది. అదే సమయంలో రాహి తల్లి ఇంట్లో ఆమె కోసం ఎదురు చూస్తుంది. రాహి ఇంటికి చేరుకోగానే తల్లి ముఖం చూసి ఏదో జరిగినట్లు అర్థం చేసుకుంది. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది. రాహి తన చేతిలో ఉన్న
ఫైళ్ళు ఫోటోలు తల్లి ముందు పెట్టింది. అమ్మ, ఈ పెళ్లి విషయంలో మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నామేమో అంది. తల్లి ఒకసారి అయోమయం అయ్యి షాక్ అయ్యింది. నువ్వు ఆర్యన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అంటున్నావా అని అడిగింది. రాహి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆర్యన్ మీద నాకు నమ్మకం ఉంది అమ్మ, కానీ అతని కుటుంబం గురించి నాకు ఇప్పుడు భయం వేస్తుంది. తల్లి రాహి చేతిని పట్టుకుంది. అయితే పెళ్ళి ఆపేద్దాం, ఈ పెద్దవాళ్ళతో మనకు గొడవలొద్దు అని చెప్పింది. ఆ మాట వినగానే రాహి గుండె ఆగినట్లయింది. ఎందుకంటే తాను నిజంగా అదే కోరుకుంటుందా లేక భయంతో ఆ నిర్ణయం తీసుకుందో ఆమెకు ఇంకా అర్థం కాలేదు. ఆమె ఈ పెళ్లి చేసుకోవాలా లేదా అన్న అయోమయంలో సతమవుతుంది. అంతలో బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. తలుపు తెరిచి చూడగా ఆర్యన్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో కూడా ఒక ఫైల్ ఉంది. ఆర్యన్ నెమ్మదిగా లోపలికి వచ్చి రాహిని చూస్తూ, పెళ్ళి ఆపాలని నిర్ణయించుకుంటున్నావా అని అడిగాడు. రాహి ఏం మాట్లాడలేక అలా ఉండిపోయింది. ఆర్యన్ ఆమె దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న ఫైల్ ముందుంచాడు. నువ్వు ఇప్పుడు వరకు విన్నది సగం నిజం మాత్రమే. మిగిలిన సగం నిజం తెలుసుకో. తర్వాత కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం పెళ్లి జరుగుతుంది, లేకపోతే నేను వెనక్కి తగ్గుతాను అని చెప్పాడు. రాహి వణుకుతున్న చేతులతో ఆ ఫైల్ తెరిచింది. మొదటి పేజీ చూసిన వెంటనే ఆమె ముఖం తెల్లబోయింది. ఎందుకంటే ఆ పత్రంపై సంతకం చేసింది ఆర్యన్ తండ్రి కాదు, రాహి తండ్రి. రాహి ఆ పత్రాన్ని చూస్తూ నిలిచిపోయింది. నాన్న అని ఆమె పెదవులు నుంచి ఒక్క మాట మాత్రమే వచ్చింది. ఆర్యన్ ఏం మాట్లాడలేదు. ఆమె నిజం తెలుసుకునే సమయం వచ్చింది. కానీ రాహికి తెలియని మరో విషయం ఉంది. ఆ పత్రం నిజమైతే ఆయన దాని మీద ఉన్న తేదీ మాత్రం ఆమె తండ్రి మరణానికి 3 సంవత్సరాల తర్వాతది. రాహి కళ్ళల్లో భయం మరింత పెరిగింది. అయితే ఈ సంతకం ఎవరిది అని అడిగింది. ఆర్యన్ కూడా ఆ పత్రం చూసి షాక్ అయ్యాడు. ఆకాష్ వెంటనే ఫైల్ తీసుకుని తేదీని మరోసారి పరిశీలించాడు. ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు ఒకటే ప్రశ్న, రాహి తండ్రి చనిపోయిన తర్వాత ఆయన పేరుతో సంతకం చేసింది ఎవరు? ఆ నిజం బయటపడితే ఈ పెళ్లి బంధం నిలుస్తుందా లేక పెళ్లి మండపానికి చేరే ముందే రాహి ఆర్యన్ జీవితాలు శాశ్వతంగా విడిపోతాయా? ఈ రెండో పెళ్లి జరుగుతుందా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.